లక్కీ లాటరీ పేరుతో మనుషుల్ని మోసం చేస్తే ఊరుకునేది లేదు అని రీసెంట్గా సజ్జనార్ గారు చెప్పడం జరిగింది. మనం కూడా విన్నాం. అయితే ఇది ఇంకా ఆగట్ల ఈ దందా అనేది. ఏంటంటే మన శివారు ప్రాంతాలలో ఊర్లల్లో అంతెందుకు ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మనం షాపింగ్ కాంప్లెక్స్లో కూడా తీసేశారు. ఇప్పుడు దసరా సంక్రాంతి దసరాకు ఉన్నాయి, సంక్రాంతి సేల్స్ టైంలో లక్కీ డ్రా పెట్టేసి కార్ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అనేవి తీసేశారు. లక్కీ డ్రా పేరుతో మనుషులు మోసపోతారు. అంటే ఇప్పుడు దాన్ని చట్టం చేయలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వార్నింగ్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, మరి పలానా షాపింగ్ మాల్లో పలానా సెల్ ఫోన్ కంపెనీలో పెట్టినప్పుడు తప్పు లేనప్పుడు మేము పెడితే తప్పేంటి అని క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ షాపింగ్ మాల్లో పెట్టేది వాళ్ళ సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. అక్కడ ఎలాంటి మోసాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే లాభాల్లో ఎవరో ఒకరికి ఒక బహుమతి అనేది ఇచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు అక్కడ వస్తువు కొన్నట్టు, ఇప్పుడు నీకు లక్కీ డ్రా రాకపోయినా నీకు ఫీలింగ్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే నీకు నచ్చిన డ్రెస్ కొనుక్కున్నావు కాబట్టి. లక్కీ డ్రా అనేది అడిషనల్ బెనిఫిట్ చెప్పాలి అంటే. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. వస్తే బాగుండు అన్న కోరిక మాత్రం మనసులో ఉంటుంది, అందుకే నింపుతాం, వేస్తాం. బయట ఏం చేస్తున్నారంటే మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము, తిరుమల తిరుపతి యాత్రకి టికెట్లు ఇస్తాము, స్పెషల్ దర్శనం ఇప్పిస్తాము, అంతెందుకు మీరు ఇంట్లో కూర్చోండి సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి మీకు మీ దర్శనం చేయించి మళ్ళీ అక్కడ పంపిస్తాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్కీములు పెట్టుకుంటూ ఒక్కొక్కడు ఊర్లలో ఉండే పాపం వాళ్ళని, అదేంటిది పేదవాళ్ళని, అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళని, ఆశ కలిగి ఉంటారు కదా, వాళ్ళని నమ్మిస్తా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకుంటున్నారు. అలా 50 లక్షలు 60 లక్షలకు సంబంధించినటువంటి మోసాలు జరుగుతూ ఉంటే ఎక్కడ అంటే ఇన్స్టా పేజ్లో వచ్చిందనమాట మొత్తానికి. కరాటే కళ్యాణి గారు దాన్ని చూశారు, ఏంటిది ఎక్కడ దీని అడ్రస్ అని. అక్కడికి వెళ్ళి పట్టుకోగలిగితే లైవ్గా బాగుంటుంది కదా అన్న ఆలోచన ఈవిడికి వచ్చింది. మంచి ఆలోచనే. వీడెళ్ళి ఏం చేసింది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళిద్దరు కానిస్టేబుల్ని ఈవిడి చేత పంపిస్తే వీళ్ళందరూ రెడ్ హ్యాండెడ్గా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే ఆ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడదని కూడా చూడకుండా, ఒక టీవీ ఆర్టిస్ట్ అని చూడకుండా, కనీసం ఒక సోషల్ యాక్టివిస్ట్ అని కూడా చూడకుండా చున్నీ లాగడం, జుట్టు బీకడం, ఏమనుకుంటున్నారు అసలు? ఓ మై గాడ్. ఈవిడ వెళ్ళింది అక్కడ ఉన్న ఇదిని బయట పెట్టడానికి. యాక్చువల్గా ఇక్కడ తన ప్రాబ్లం ఏంటంటే దేవుడి పేరుతో మీరు ఇలాంటివి నిర్వహించడం తప్పు, ఎందుకంటే నేను సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నాను, నాకు ఇది నచ్చలేదు. ఓకే, మంచి విషయమే. ఇక్కడ దేవుడి పేరుతో అనే పగదం పక్కన పెట్టినా వాళ్ళు చేసేది కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఓ 20,000 వస్తువు వస్తుందంటే 1,000 రూపాయలు 500 100 రూపాయలు పెట్టడానికి వీళ్ళ వెనకాడట్ల. ఈ మధ్యకాలంలో వస్తుందేమో అన్న ఒక ఆశ. నెక్స్ట్ మళ్ళీ సోఫాలు ఇస్తాము, బండి ఇస్తాము, యాక్టివా ఇస్తాము, లేదా ఎలక్ట్రానిక్ స్కూటర్ ఇస్తాము, ఇంటి నిండా ఫర్నిచర్ వేస్తాము, కార్ ఇస్తాము, ఇలాంటివన్నీ చెప్పడం ఈజీగా నమ్మడానికి. ప్రతి ఒక్కరికి ఈ లాటరీ కొన్న ప్రతి ఒక్కరికి మినిమం కన్సోలేషన్ బహుమతి కింద తిరుమల తిరుపతికి వైకుంఠ ద్వార దర్శనం ఇప్పిస్తాం, లేదా ఉత్తర ద్వారం దర్శనం ఇప్పిస్తాం, ఇంకేదో చేస్తాం. ఇలాంటి ఆశలు చూపించేసరికి దేవుడి పేరుతో ఇలాంటి మోసం చేయడం తప్పు. ఇప్పుడు హుండీ అనేది గుడిలో ఉంటుంది, బయట ఉండకూడదు. గుడిలో ఉండే హుండీ ఏంటంటే అది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మనందరం వేసే డబ్బులు. వై బికాజ్ గుడికి కూడా ఒక మెయింటెనెన్స్ కావాలి. మన కాలనీలో ఉంటుంది గుడి, రోజు నువ్వు వెళ్తావు, కొబ్బరికాయ కొడతావు, వచ్చేస్తావు. ఆ పరిసరాలు క్లీన్ చేయడానికి ఒక మనిషి ఉండాలి. నీకోసం దేవుడికి పూజ జరిపించడానికి ఆ మంత్రాలు తెలిసిన మనిషి ఒక ఆయన ఉండాలి. అండ్ రోజు నువ్వు ఎట్లా అక్కడ వచ్చావు కాబట్టి నీకు చేతిలో ఎంతో కొంత ప్రసాదం పెట్టడానికో తీర్థం ఇవ్వడానికి ఒక మనిషి ఉండాలి. నీకు హారతి ఇవ్వడానికి ఒక మనిషి ఉండాలి. నువ్వు వెళ్ళిన ఆ దేవుడు నిత్యం వెలుగుల్లో ఉండడానికి ఆ దీపధూపాలను అవన్నీ పెట్టడానికి ఒక మనిషి ఉండాలి. ఆ దీపం ఎప్పుడూ వెలగాలి అంటే దానికి నూనె కావాలి, నిమిషానికి హారతి కర్పూరాలు కావాలి, నెక్స్ట్ చివరికి అగ్గిపెట్టైనా కావాలి, అగరబత్తులైనా కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పూలు కావాలి రోజు దేవుడిని అలంకరించడానికి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పేద బ్రాహ్మణుడా పెట్టుకోలేడు. అతనికి ఏం కావాలి? అతను పూజ చేయడానికి మాత్రమే ఉన్నాడు. తనకు స్తోమత ఉంటే ఖర్చు పెట్టుకుంటాడేమో, కానీ తన వల్ల కాదు. కాబట్టి మన బాధ్యతగా మనందరం గుళ్ళకి వెళ్ళి దేవుడికి ఎంతో కొంత మనం సమర్పించుకుంటున్నామని చెప్పి 10 రూపాయలు 20 రూపాయలు 100 116లో ఎంతో కొంత వేస్తూ ఉంటాం. అది గుడి మెయింటెనెన్స్ కోసం యాక్చువల్గా చెప్పాలి అంటే. ఆ గుడి ఇంకొంతకాలం ఎప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా దీపం అలాగే వెలగాలి, ఇంకేమైనా కొత్త దానికి తాపడాలు వేయాలి, ఇంకేమైనా చేయాలి అనుకున్నా కూడా అది దానికి అవసరపడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా హోమాలో లేకపోతే పూజలో ప్రత్యేక పూజలు చేయడానికి ఈ ఖర్చు వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి హుండీ అనేది గుడిలో ఉండాలి. అంతేగాని నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఇందులో డబ్బులేయండి మీకు ఆ దర్శనం ఇస్తాం ఈ దర్శనం ఇస్తాం అని చెప్పడం చాలా నేరం.
దేవుడి పేరుతో డబ్బులు వసూలు చేయడం చాలా పెద్ద నేరం, 100% అది. అంతేకాకుండా లక్కీ డ్రాలు ఆల్రెడీ మొన్న బెట్టింగ్ యాప్స్ మీద ఎలాగైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేశారో, ఇప్పుడు ఈ లక్కీ డ్రాల మీద కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. వై? బికాజ్ ఊరికే నమ్మేస్తున్నారు వాళ్ళందరినీ. లక్కీ డ్రా వచ్చింది తీస్తారు కూడా. కొంతమంది మీకు తెలియదు, లక్కీ డ్రాలో కారు వస్తుంది. ఎవరికి వస్తుంది అంటే, నాకు తెలిసిన నా ఫ్రెండ్కి, మా టీంలో ఒక మెంబర్కే వస్తుంది. కానీ మేము తెలియనట్టుగా ఉంటాం, ఇట్లా ఉంటాడు అనమాట వాడు ఆ జనాల్లో ఎక్కడో. వావ్ నా కారు వచ్చిందని చెప్పి వచ్చి ఏడిచి అక్కడ పెద్ద ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా హంగామా చేస్తారు. కానీ నిజంగా రాదు వాళ్ళకి. ఆ ఫోన్ వచ్చిందనో లేదు ఇది వచ్చిందనో, అబ్బా ఈసారి అదృష్టం వీళ్ళని వరించింది. సరే నెక్స్ట్ లక్కీ డ్రా మేము ఒక డేట్ పెట్టామండి, మీరు అందరూ వచ్చి కూపన్లు కొనుక్కోండి, అప్పుడు ఈ కారు మీకే రావచ్చు అని చెప్పి నమ్మబలుగుతారు. పాపం ఈ పేదవాళ్ళు ఏం చేస్తారంటే, అందులో డబ్బులు వేస్తే అవి ఇంత జమ అవుతాయి వీళ్ళకి. ఇదే బిజినెస్ వాళ్ళది, ఇంకేం లేదు. దాంతోపాటు బ్రతుకుతూ ఉంటారు. మీకు తెలియదు వాడికి వచ్చిందో వీడికి వచ్చిందేమో అన్న ఆశతో వెళ్తారు. కానీ మీకు తెలిసినోడు ఎవరికి ఏది రాదు తెలుసా, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు తెలిసినోడికి వచ్చిందన్నా కూడా వాడు వీళ్ళ మెంబరే అయి ఉంటాడేమో, కానీ దయచేసి నమ్మకండి. ఇది సంగతి. బట్ కరాటే కళ్యాణి గారిపై జరిగిన ఈ దాడి మాత్రం నిజంగా ఖండించాల్సిందే. ఎంత కాదనుకున్నా ఒక ఆడది నీ దగ్గరకు వచ్చింది, నువ్వు చున్నీ ఎలా లాగుతావు? చాలా తప్పది. సో దీని మీద ఎన్ని సెక్షన్లు ఉన్నా అన్ని సెక్షన్లు పెట్టి ఒకడికి కఠినంగా శిక్ష పడితే నెక్స్ట్ ఇంకొకరు ఇలాంటి పని చేయకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.